హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చంద్రబాబు కీలక నిర్ణయం. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల దేశ ఆర్థిక భద్రత మరియు వనరుల పొదుపుపై ఇచ్చినటువంటి పిలుపును అందుకొని దేశవ్యాప్తంగా అనేక మంది సానుకూల మార్పులు సానుకూల మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మరియు కార్యాలయ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులలో కొందరికి పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వెసులుబాటు కల్పించబోతూ ఉండగా, క్షేత్రస్థాయిలో ఉండాల్సిన మిగిలిన వారికి కూడా పని విధానంలో అనేక మార్పులు చేయబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలైతే అందుతున్నాయి. ఈ నూతన సంస్కరణలు అసలు ఎలా ఉండబోతున్నాయి? మరి దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు అత్యంత లోతుగా విశ్లేషించుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం మాటలతో కాకుండా చేతలతో పొదుపు మంత్రాన్ని ఆహ్, అమలు చేయాలని అయితే నిశ్చయించుకుంది. సో, ప్రధానమంత్రి మోదీ గారు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల భవిష్యత్తులో తలెత్తబోయే ఇంధన సంక్షోభం మరియు పెరుగుతున్న చమురు ధరల గురించి అప్రమత్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం తన వంతుగా తక్షణ చర్యలకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే తమ వ్యక్తిగత భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50% మేర కుదించి తాము పొదుపుకు సిద్ధమని నిరూపించుకున్నారు. ఈ యొక్క నిర్ణయం ద్వారా వారు మంత్రులకు మరియు ఉన్నతాధికారులకు ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే ఇచ్చారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వారు నొక్కి చెప్పారు. సో, ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే విధమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునేలాగా మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అధికారికంగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా అయితే నిర్ణయించింది. అయితే ప్రభుత్వంలో అన్ని విభాగాల ఉద్యోగులు ఇంటి వద్ద నుండే పనిచేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ, పోలీస్ మరియు ఆరోగ్య శాఖల వంటి విభాగాల్లో ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. అందుకే ఈరోజు జరగబోయే అత్యంత కీలకమైన కేబినెట్ భేటీలో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అధికారికంగా ఆమోద ముద్ర వేయబోతున్నారు. ప్రభుత్వం తన ప్రయోగాన్ని ప్రభుత్వ ఉద్యోగుల నుండే ప్రారంభించాలని గట్టిగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్తత మరియు యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. సో, అటువంటి ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యగా రోడ్లపై వాహనాల రాకపోకలను తగ్గించి డీజిల్ మరియు పెట్రోల్ వినియోగాన్ని వీలైనంతగా నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాకుండా హైబ్రిడ్ విధానాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకురావాలని అయితే ప్రభుత్వము అడుగులు వేస్తోంది. ఆ వైపుగా ప్రభుత్వ అధికారుల మధ్య జరిగే యొక్క సమీక్షా సమావేశాలకు ఇకపై ఫిజికల్ అటెండెన్స్ కాకుండా టెలికాన్ఫరెన్స్‌లు మరియు వీడియో కాన్ఫరెన్స్‌లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. సో, దీనివల్ల వేర్వేరు జిల్లాల నుండి అధికారులు రాజధానికి లేదా కేంద్ర కార్యాలయాలకు వాహనాల్లో ప్రయాణించాల్సిన అవసరం తప్పుతుంది. తద్వారా భారీగా ఇంధనం ఆదా అవుతుంది. సో, డీజిల్ మరియు పెట్రోల్ వినియోగం తగ్గించడం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గారు తన కాన్వాయ్ వాహనదారులను తగ్గించి ఎలాగైనా సరే ఆదర్శకంగా నిలవాలి అని, అదే బాటలో ముఖ్యమంత్రి మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా తమ కాన్వాయ్‌లలో సగానికి తగ్గించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా తమ అధికారిక వాహనాల వాడకాన్ని నియంత్రించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంలో భాగంగా ఇప్పుడు ఒక లోతైన కసరత్తు జరుగుతోంది. ఏ ఏ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఖచ్చితంగా ఆఫీస్‌కే రావాలి. సో, ఎవరి ఎవరెవరు ఇంటి వద్ద కూడా సమర్థవంతంగా పనిచేయగలరు అనే విభజించే ప్రక్రియ కొనసాగుతుంది. ఉదాహరణకు కంప్యూటర్ వర్క్ చేసేవారు, ఆన్‌లైన్ డేటా ఎంట్రీ చేసేవారు, ఫైల్‌లను ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేసే ఐటీ మరియు సెక్రటేరియట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సులభంగా అమలు చేయవచ్చు. వీరికి వారం రోజుల్లో కొన్ని రోజులు ఇంటి వద్ద నుండే, మరికొన్ని రోజులు ఆఫీస్ నుండి పనిచేసే హైబ్రిడ్ మోడల్‌ను కూడా
ప్రవేశపెట్టడం వల్ల అటు కార్యాలయ నిర్వహణ ఖర్చులతో పాటు, ఇటు ఉద్యోగుల వ్యక్తిగత రవాణా ఖర్చులు గూడా ఆదా అవుతాయి. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కలెక్టర్లు మరియు కింది స్థాయి అధికారులతో చర్చించడం వల్ల పని అనేది త్వరగా పూర్తవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. మరి ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ పొదుపు చర్యలపై మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ మార్గదర్శకాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం తన అధికారిక విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ముఖ్యమంత్రి తన జిల్లా పర్యటనలో కూడా వాహనాల సంఖ్యను 50% తగ్గించుకోవాలని స్వయంగా ఆదేశించారు. ఓవరాల్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని వాడుకొని పరిపాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వనరులను పొదుపు చేయడంలో దేశానికి ఆదర్శంగా నిలవబోతోంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు కోసం ప్రభుత్వం పక్కాగా రూపొందించబోయే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇది ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు మరియు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. మరి ఎవరెవరు ఇంటి దగ్గర నుండే పని చేయాలి మరియు ఎవరు ఆఫీస్‌లోకి రావాలి అనే దానిపై ప్రభుత్వం ఇచ్చే స్పష్టమైన గైడ్‌లైన్స్ కోసం లక్షలాది మంది ఉద్యోగులు ఉత్కంఠతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.